హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ లబాబ్‌దా చూపిస్తున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. ఇప్పుడు ప్యాన్‌లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 2 ఇలాచీ, 4 లవంగాలు, 1 ఇంచి దాల్చిన చెక్క, 5 మిరియాలు వేసి వేయించండి. ఇప్పుడు 1 పచ్చిమిర్చి ముక్కలు చేసి వేసి, 1 ఇంచి అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించండి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత 3 మీడియం సైజ్ టమాటాలు ముక్కలుగా చేసి వేయించండి. టమోటాలు కొంచెం మగ్గిన తర్వాత 4 ఎండుమిర్చి, 7 జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ వాటర్‌మెలన్ సీడ్స్ వేసి ఒక 2 నిమిషాలు వేయించండి. ఇప్పుడు 1 కప్ వాటర్ పోసి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చి తగినంత ఉప్పు వేసి మిక్సీలో స్మూత్‌గా పేస్ట్ చేయండి. ఇప్పుడు ప్యాన్‌లో 2 టీ స్పూన్స్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి సన్నగా పొడుగ్గా తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టీ స్పూన్ కారం పొడి, 1 టీ స్పూన్ కస్తూరి మేతి వేసి 1 నిమిషం వేయించండి. వేయించిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆనియన్ టమాటో గ్రేవీ వేసి హాఫ్ కప్ వాటర్ పోసి బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్, 1/4 కప్ తురిమిన పన్నీరు, హాఫ్ కప్ పన్నీర్ ముక్కలు వేసి కలపండి. పన్నీర్ కొంచెం హార్డ్‌గా ఉన్నట్టయితే ఒక 5 మినిట్స్ హాట్ వాటర్‌లో పన్నీర్ ఉంచితే అది సాఫ్ట్‌గా తయారవుతుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ షుగర్, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపండి. గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మగ్గించండి. చివరగా తరిగిన కొత్తిమీర వేసి కలపండి. అంతేనండి. టేస్టీ అండ్ డెలిషియస్ పన్నీర్ లబాబ్‌దా రెడీ.